హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక వెబ్ సిరీస్ అయినటువంటి గ్యారా గ్యారా అనే ఒక వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సిరీస్ మొత్తము 8 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ రన్ టైం తోటి టోటల్ 5.5 అవర్స్ రన్ టైం తోటి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ గ్యారా గ్యారా మొదట్లో ఇది హిందీలో స్ట్రీమింగ్ అయినా అక్కడ మంచి విజయం అందుకున్నాక ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో బేసిక్గా ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి 2016 సంవత్సరంలో ఒక పోలీస్ ఆఫీసరు కేస్ ఇన్వెస్టిగేషన్ పరంగా ఒక వాకీ టాకీ తోటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఆ వాకీ టాకీ దొరకటంతో దానిపై ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో అనుకోకుండా 1990 అలానే 2001 సంవత్సరాలకు సంబంధించిన కేసులకు ఈ వాకీ టాకీకి ముడిపెడుతూ ఒక టైం ట్రావెల్ ఫిక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వెబ్ సిరీస్ని నిర్మించారు. సో ఇటువంటి కాన్సెప్ట్, టైం ట్రావెల్ కాన్సెప్ట్తో మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు చూసినప్పటికీ ఇది ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలి అంటే 1990, 2001, 2016 ఈ 3 కాలాలకు సంబంధించి 3 కేసులు ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడిటికి లింకప్ చేస్తూ చేసే అన్వేషణ లేదా ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. సింపుల్గా చెప్పాలి అంటే 3 కాలాలకు ఏ విధంగా ముడిపెడుతూ ఒక వాకీ టాకీని అందులో లింక్ చేసి ఇన్వెస్టిగేషన్ని ఏ విధంగా చూపించాడు అనేది మనము వెబ్ సిరీస్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. కాకపోతే ఒక సిల్లీ థింగ్ ఏంటంటే ఒక 3 కాలాలకి ఒక వాకీ టాకీ లింక్ పెట్టడం ఏంటి అనేది సరైన నేరేషన్ ఇవ్వలేకపోయాడు అనేలా అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క సిల్లీ థింగ్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ స్టోరీ మొత్తం మంచి ఒక కథనంతో మంచి యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలా అనిపిస్తుంది. సో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థియరీ కానీ అలానే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చే మలుపులు కానీ ఇందులో నటించినటువంటి యాక్టర్స్ యాక్టింగ్ కానీ చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసే థియరీలో అలానే ఒక వాకీ టాకీని బేస్ చేసుకొని చేసే పాయింట్ను కానీ అలానే 1990లో జరిగిన ఒక కేసుకి అలానే 2001లో జరిగిన మరొక కేసుకి 2016లో జరుగుతున్న ఇంకో కేసుకి లింకప్ చేస్తూ వాటి మధ్య జరిగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా 2016 కేసు ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కి 2001లో జరిగిన కేసు ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కి మధ్య జరిగే సంభాషణ, అది కూడా వాకీ టాక్ లింక్తో చూపించిన విధానము, ఏ విధంగా ఈ కేసులు సాల్వ్ చేశారు, ముఖ్యంగా ఆ క్రైమ్కి ఎలా ఏర్పడింది అనే దాన్ని చూపించే విధానాన్ని మట్టికి మెచ్చుకొని తీరాలి డైరెక్టర్ని. సో ఇకపోతే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ వెబ్ సిరీస్ మొత్తం మంచి రిచ్గా, కాస్ట్లీ లుక్లో మంచి గ్రాండ్గా నిర్మించారు. అలానే ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సినిమాటోగ్రఫీ కానీ బాగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ని ఒక కొరియన్ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ వెబ్ సిరీస్ నిర్మించినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. సో ఓవరాల్గా అయితే 1 టైం వాచబుల్ అని చెప్పాలి. G5లో స్ట్రీమింగ్ అవుతుంది వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5లో 2.5. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.